హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోటి నేను చూపించబోతున్నానండి. ఈరోజు మాకు మా ఊరు నుంచి అయితే మామిడి పళ్ళు తాటికాయలు వచ్చాయి. కానీ తాటికాయలు మాత్రం ఈరోజు వచ్చాయండి. మామిడి పళ్ళు మాత్రం చాలా రోజులైంది వచ్చి. అంటే పళ్ళు రూపంలో రాలేదండి, కాయలు వచ్చాయండి. కానీ వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు, కానీ బయట షాప్లోకి ఉన్నట్టు చాలా మంచి కలర్లో వచ్చాయండి. అలాగని నేను ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదండి. అయితే మీకు ఒక నచ్చితే నేను ఒక టిప్ చెప్తానండి, మీరు ఫాలో అవుతానంటే అది మీ ఇష్టం అండి. మీకు తెలిసే ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ మామిడికాయలకి ఏం చేస్తానంటే, పిల్లలవి పాత నోట్బుక్స్ ఉంటాయి కదండి, ఆ నోట్బుక్స్లో పేపర్స్ చించేసి ఒక్కొక్క కాయకి ఆ పేపర్ చుట్టి నేను ఒక సంచిలో వేసుకున్నానండి. ఒక సంచిలో వేసుకొని దాన్ని ఏంటంటే ఒక పక్కన పెట్టేశామండి. దానికి ఎండుగడ్డి కూడా వేయలేదండి, నేను ఏం వేయకుండా అలాగా సంచిలోనే ఆ మామిడి పళ్ళు పెడితే అన్నీ ఒకేసారి మాగిపోయింది. ఒక్క పండు కూడా పోలేదండి, కుళ్ళిపోలేదండి. నీట్గా, ఎంత నీట్గా అంటే అంత నీట్గా పండాయండి. వాటి నుంచి వచ్చే చెమ్మ ఆ పేపర్స్ అనేవి పీల్చుకొని చాలా నీట్గా వచ్చాయండి. వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు, కానీ మంచి కలర్ ఉందండి అసలు. కానీ పండు కూడా చాలా స్వీట్ ఉందండి. అలానే చెట్టు పండు స్వీట్ అయ్యి ఉండొచ్చు, నా పేపర్ చుట్టూ వల్ల కాదు. మీకు నచ్చితే, మీలో ఎంతమంది తాటికాయలు అంటే ఇష్టం, ఎంతమందికి మామిడి పళ్ళు అంటే ఇష్టం, లేదు అంటే రెండు అంటే అందరికీ ఇష్టం, కామెంట్ చేయండి నాలాగా. లాస్ట్ వీడియోలో మా పాపకి తెలియక కలర్ నొక్కేసిందండి. బట్ ఇవి మాత్రం అందుకని చెప్పి ఆ వీడియో వద్దు, ఇవి చూపిద్దాము, ఇది ఒరిజినల్ కలర్ కదా, ఎందుకు మనకి అవన్నీ ఎఫెక్ట్స్ అన్నీ ఇవ్వడము, ఒరిజినల్ చూస్తారు కదా ఫ్రెండ్స్ అని చెప్పి మీతో పెడుతున్నానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.